బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు ఎన్ని మాట్లాడాడు ఆ రోజు ఉద్యోగం కోసం, విభజన చట్టం, ఆ రోజు ప్రత్యేక హోదా, నంగి నంగి మాటలు మాట్లాడాడు. 25 ఎంపీలకు 25 గెలిపించేయండి, మీ అందరికి ఉద్యోగాలు వచ్చేస్తాయి, పెట్టుబడులు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి, తర్వాత మీరంతా ఆకాశానికి ఎగిరిపోతారు చెప్పాడా లేదా? 22 ఎంపీలు గెలిపించారా లేదా? మనం గెలిపించారా లేదా మీరు? అది మరి 9 మంది రాజ్యసభ వచ్చాయి. రాజ్యసభ అమ్ముకున్నాడు. ఎవరికి అమ్మాడు? కేసులన్నీ కూడా మాఫీ చేసే వాళ్ళ కోసం, లాబీ చేసే వాళ్ళ కోసం ఎంపీలను అమ్ముకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా, ఒక్క హామీని నెరవేర్చావా అని మిమ్మల్ని అడుగుతున్నా. కేంద్రం మెడలో ఉంచానన్నాడా లేదా? ఆ రోజు మెడలో ఉంచాడా తమ్ముళ్ళు? మెడలు దించాడా లేదా? ఈరోజు పోలవరం నిధులు అడిగాడా? ఈరోజు అమరావతి కోసం మాట్లాడా? ఈరోజు ఇంకో పక్క మీరు చూస్తే కడప స్టీల్ ప్లాంట్ వచ్చిందా తమ్ముళ్ళు? రైల్వే జోన్ వచ్చిందా? వెనుకబడిన జిల్లాలకు నిధులు వచ్చాయా? కేంద్రం ఇచ్చినటువంటి కాలేజీలు అవన్నీ పెట్టాడా? ఏమీ చేయలే. 5 ఏళ్ళు అయిపోయింది. కనీసం ఎప్పుడైనా పార్లమెంట్ లో మన సమస్యల గురించి మాట్లాడా ఈ ముఖ్యమంత్రి? ఈ ఎంపీలు మాట్లాడారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళ అవసరమా మనకని అడుగుతున్నా. అడగంది అమ్మైనా పెట్టదు. అలాంటిది మనకు జరిగిన అన్యాయానికి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడిన దుర్మార్గుడు సొంత కేసుల కోసం బాబాయి పైన మర్డర్ కేసుంటే తమ్ముడిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మన ప్రయోజనాలు కాపాడడానికి ప్రయత్నం చేయలా. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి విభజన జరిగిన తర్వాత కొన్ని పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయి. పరిష్కారం చేశావా? నువ్వు ఏదైనా చేశావని అడుగుతున్నా. రేపు ఎంపీలు ఓట్లు వేయాలని అడుగుతున్నా మిమ్మల్ని. బాధ ఆవేదన తమ్ముళ్ళు ఇలాంటి అన్ని చేసి కడాని తను చూస్తే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని లూటీ చేసి మీ జీవితాలన్నీ కూడా అంధకారం చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను ఒకే మాట చెప్తున్నా, మంచి సమయంలో ఓటేశారు. మీ అందరి దగ్గరికి వచ్చాడు. ఒక్క ఛాన్స్ అన్నాడు. ఈ ఒక్కసారి అన్నాడు. ముద్దులు పెట్టాడు, గడ్డాం పట్టుకున్నాడు. ఇవి చేతులు కాదు, ఇవి కాళ్ళు అనుకోమని చేతులు పట్టుకున్నాడు. అవునా కాదా? మీరు కూడా ఐస్ అయిపోయారు. కనీసం